నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రియాసృష్టో విష్ణు స్థిరచరవపుర్వేద విషయో ధియాం సాక్షి శుద్ధో హరిః అసురహంతాబ్జనయనః గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః కృష్ణః మమ భవతు అక్షి విషయః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. క్షేత్రాధిదేవతలందరికీ నమస్సులు సమర్పణ చేసుకుని పరమ పావనమైన భగవన్మయమైన సభా సదస్సుకి శమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ త్రిరాత్రి యజ్ఞంగా మనం ప్రారంభించుకున్న శ్రీ వెంకటేశ్వర తత్వవైభవ ప్రవచనంలో ఈరోజు ముగింపు రోజు. నిన్నటి రోజున వెంకటేశ్వర భక్తి తత్వం గురించి చెప్పుకున్నాం. భక్తి యొక్క లక్షణం, అలాంటి భక్తుల్లో కురువనంబి గురించి చెప్పి తిరుమల నంబి గురించి ప్రస్తావించుకుని అనంతాళ్ వారి చరిత్రని ప్రారంభించాం. ఈ అనంతాళ్ వారు భగవద్ రామానుజుల వారి యొక్క శిష్యులు. రామానుజుల వారు ఒక మాట అంటారు శ్రీనివాస పరబ్రహ్మను గురించి. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే
వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూప. చాలా గొప్ప శ్లోకం ఇది. వెంకటేశ్వరుడు ఎవరో ఇందులో చెప్తున్నారు. ఆయన ఎవరయ్యా అంటే అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే, ఈ సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయల్ని లీలగా చేసేటువంటి వాడు. వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే, సకల ప్రాణికోటుల్ని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు. శృతి శిరసి విదీప్తే, వేదాంత వీధులు యందు ప్రస్తావించబడిన పరతత్వము అయిన పరబ్రహ్మ అయిన శ్రీనివాసుని యందు నా బుద్ధి ఉండుగాక అంటున్నారు. శేముషి మమ, నా యొక్క బుద్ధి ఉండుగాక. ఎలాంటి బుద్ధి? భక్తి రూప శేముషి, నా బుద్ధి భక్తి రూపముగా ఉండుగాక. భక్తి అంటే ప్రేమపూర్వక ఆశ్రయము, ఇది అర్థం. ఎన్ని నిర్వచనాలున్నా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన నిర్వచనం ప్రేమపూర్వక ఆశ్రయము. నా బుద్ధి ప్రేమపూర్వక ఆశ్రయంగా పరబ్రహ్మ అయిన శ్రీనివాసుని యందు ఉండుగాక. భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూప. ఆయన చెప్పిన ఆ మాటనే ఆయన శిష్యుడైనటువంటి అనంతాళ్వారు అనుసరించి నేను వెళతాను తిరుమలకి. అక్కడ స్వామివారి కైంకర్యంలో నేను పాలుపంచుకుని జన్మ చరితార్థం చేసుకుంటాను అంటే, నువ్వేనయ్యా మగవాడు అని వెన్ను తెరిచి పంపించారు గురువైనటువంటి రామానుజుల వారు అనంతాళ్వారిని. నిన్న ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈ అనంతాళ్వారు తిరుమలకి చేరుకుని పరవశుడై నిత్యం స్వామివారిని కొలుచుకుంటూ అక్కడ యామునాచార్య మండపము అని ఉన్నది. యామునాచార్యుల వారంటే రామానుజుల యొక్క గురువుగారు, ఆయన మహానుభావుడు. ఆ యామునాచార్యుల వారి యొక్క మండపం వద్ద ఆయన పేరు మీదే ఒక పుష్ప మండపాన్ని ఏర్పాటు చేశారు. యమునోత్తర మండపము అని దాని పేరు. ఇప్పటికీ మనం ఆలయ సమీపంలో చూడవచ్చు దాన్ని. అందుకే స్వామి యొక్క ఆలయం చుట్టూ కూడా ఒక అపూర్వమైనటువంటి భక్తవాత్సల్యం పరచుకుని ఉన్నది. ఎందరి భక్తుల యొక్క చిహ్నాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఒక్కొక్క భక్తుడిని తలంచుకుంటుంటే భగవానుడు సంతోషిస్తారు. భక్తుడి హృదయంలోనే భగవంతుడు గోచరిస్తారు. భగవంతుడి లీలలు మనం తలుచుకుంటే పరవశిస్తున్నామా లేదా? పరవశించడానికే కదా లీలలు స్మరిస్తున్నాం. ఆ లీలలు ఎలా వ్యక్తమయ్యాయి? భక్తుల కోసమే వ్యక్తమయ్యాయి స్వామి యొక్క లీలలు. అందుకు భక్తుల చరిత్రల్లోనే భగవంతుడు మనకి దొరుకుతున్నాడు. ఈ అనంతాళ్వారు ఎల్లవేళలా స్వామికి రకరకాల కుసుమాలన్నీ ఆ మండపం వద్దకు సేకరించి వాటిని తానే స్వయంగా మాలికలల్లి స్వామికి కైంకర్యం చేసి కొలుచుకుంటూ తాను స్వయంగా స్వామికి పువ్వుల తోట పెంచాలనుకున్నాడండి. అందుకోసం మంచి చోటు చూశాడు. చూసి మంచి తోటమాలను పిలిపించి పని ప్రారంభిద్దాం అనుకోలేదు. తానే అన్ని పనులు చేసి స్వామివారికి తోట నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఉద్యానవన నిర్మాణం తానే చేద్దాం అనుకున్నాడు. ఏ ఒక్కరి సహాయం తీసుకోదలుచుకోలేదు. 10 మంది సహాయం చేసిస్తే చివరికి నేమ్ ప్లేట్ ఎక్కడ పెట్టడం అనుకోలేదు. ఆయన తానే స్వయంగా ఆ తోటంతా నిర్మాణం చేయదలుచుకున్నాడు. అంటే లేబర్ వర్క్ కూడా ఆయనే చేయదలుచుకున్నాడు. అందుకు కావలసినటువంటి నూతిని తవ్వి ముందు జలం సంపాదించి దాని ద్వారా ఆ తోటంతటికి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయనే స్వయంగా తవ్వుతున్నట్టు నూతిని. ఆయన భార్య మాత్రమే సహకరిస్తున్నది. ఎందుకంటే ధర్మపత్ని, భర్త చేసే ధర్మంలో ఆమె పాలు పంచుకుంటుంది. తద్వారా వారిరువురు కలిసి పూర్ణ ఫలాన్ని పొందుతారు. అందుకు భర్తకి ధర్మాన్ని ప్రేరేపించడం, ధర్మం ఆచరింపజేయడం, ఆచరణలో సహకరించడం, ఇది భారతదేశంలో స్త్రీ యొక్క కర్తవ్యం. అందుకు ఆ ధర్మం కోసం ఆయన తవ్వుతూ ఉంటే ఈవిడ సాయం చేసేదిరా. అయితే అప్పుడు ఈయన పడుతున్న శ్రమ చూసి ఒక 12 ఏళ్ళ కుర్రవాడు వచ్చి, నేను నీకు సాయం చేస్తానా తాత అని అడిగట. నాకు ఎవ్వరి సాయం వద్దు బాబు, నేను కూలీలకి పెట్టి పని చేయనంటే నాకు నువ్వేం కూలీ ఇవ్వద్దులే, నేను నీతో పాటు పాలు పంచుకుంటాను అంటే ఇంకొకరి సాయం తీసుకుని చేయదలుచుకోలేదు. స్వామి కైంకర్యం అంటే అర్థం ఎవరో పువ్వుల దండలు తెస్తే వేయడం కాదు. దానికి తగ్గ మొదటి పని నుంచి అన్నీ నేనే చేయాలి అన్నాడు ఆయన. ఇది మన నిత్యం కూడా ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు భగవంతుడి కోసం అన్ని ఏర్పాటు చేసుకోవడానికి గంటలు పడుతుంది. పూజ చూస్తే 5 నిమిషాలే. అందుకోసం ఈ ఏర్పాట్లతోనే టైం అంతా వేస్ట్ అయిపోతుందండి అనుకుంటాం. చాలా తప్పు. ఆ ఏర్పాట్లే పూజలో భాగం కూడా అది తెలుసుకోండి. మనం ఏర్పాట్లు చేయడానికి ఇల్లు తొడవడం మొదలుకుని అంతా కైంకర్యంలో భాగమే. కేవలం అక్కడ మఠం వేసి కూర్చుని అష్టోత్తరనామాలు చదువుతూ వేసి పువ్వులే కాదు,
అక్కడ మనం చేసేటువంటి ఇల్లు తొడవడం, తడిగుడ్డతో తొడవడం, ముగ్గు పెట్టడం, పువ్వులు ఏరుకోవడం, పళ్ళెల్లో సిద్ధం చేసుకోవడం, అంత కైంకర్యంలో భాగం. అవన్నీ చూస్తాడు ఆయన. ఇవి శ్రద్ధ. అంతేగాని 10 మంది అవన్నీ సిద్ధం చేస్తే వీడు మడికట్టు కూర్చుని వేసేస్తూ ఉంటే అది కాదండి. అలాగని కూడదని కాదు చెప్పడం. అవి చేసిన వాళ్ళకు కూడా ఫలితాలు ఉంటాయి. అందులో పాలు పంచుకుని అవి చేసిన వాళ్ళు కూడా పూజా కైంకర్య ఫలితాన్ని పొందుతారు. అందుకు ఎవరికి చేతనైనంత వాళ్ళగా సహకరించారు. అందుకు ఆ పిల్లవాడు అన్నాడు, నాకేదో పెద్దల వల్ల తెలిసింది, భగవత్ కైంకర్యంలో భాగం కల్పించుకుంటే పుణ్యం వస్తుందట, అందుకు నాకు కూడా భాగం ఇవ్వండి అన్నట్ట. అంటే నేను ఎవ్వరికి భాగం ఇవ్వదలుచుకోలేదయ్యా, అంతా నేనే దాచుకుంటాను, ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప విశేషం ఇది అని చెప్పి నేను కష్టపడి స్వామివారికి చేస్తాను, నాకు సహకరిస్తుంది నా భార్య అన్నారు. పైగా ఆవిడ గర్భవతి అయినా విసుక్కోకుండా ఆయన తవ్వడం, గంపకెత్తడం, ఆ మట్టిని ఆమెకు అందించడం, ఆమె అందుకుని వేరే చోట పోయడం, ఇలా జరుగుతున్నది. క్రమక్రమంగా ఆమె నిండు చూలాలేనిది. ఈయన తవ్వకం సాగిస్తున్నాడు. అయినా ఆమె విసిగిపోకుండా ఆయన కింద తవ్వి ఇస్తున్న ఆ తట్టని తీసుకుని ఆ మట్టి పోస్తూ ఉంటే ఆ వస్తూ ఉన్న ఆమెకు ఎదురుపడ్డాట. ఒకసారి ఇది జరిగి కొంతకాలం అయింది, మళ్ళీ ఆ అబ్బాయి ఎదురుపడ్డాడు. ఆమెకి ఎదురుపడి, అమ్మ ఆ తట్ట ఇస్తే నేను పోసేసి మళ్ళీ ఖాళీ తట్ట మీకు తెచ్చిచ్చేస్తాను. వద్దు నాయన, ఆయన ఉద్దేశం మేమిద్దరం కలిసి చేద్దామని. అంటే ఆయన ఉద్దేశం అవనే అమ్మ, ఆయన ఇచ్చింది నువ్వు పుచ్చుకో, ఇలా నా వైపు చూడు, నేను అందుకుంటాను, వెంటనే తెచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అయితే ఆవిడకి ఇదేదో బాగుంది అనుకోలేదు ఆవిడ. ఎందుకంటే తన భర్త యొక్క ధర్మంలో తను సహకరించాలి, అందులో ఆమె తృప్తి అనుభవిస్తుంది వెంకటేశ్వర కైంకర్యం అని. కానీ ఈ పిల్లవాడు అడిగిన తీరులో ఏమాయుందో కానీ ఆ ముఖం చూసినా, ఆ కళ్ళు చూసినా, అడుగుతున్న తీరు చూసినా, ఆ మందహాసం చూసినా కాదనాలు అనిపించలేదు ఆ తల్లికి. అందుకు ఇలా తట్ట అందుకుని ఆమె ఇలా తిరిగిందో లేదో ఈయన పిల్లవాడు అందుకుని పోసి వెంటనే తెచ్చేస్తున్నట్ట. ఈయన ఇస్తున్నాడు, ఆమె ఖాళీ చేసి ఇచ్చేస్తుంది. అప్పుడు కింద ఆయనకు డౌట్ వచ్చింది. ఇది వరకు నేను తట్ట ఇచ్చేటప్పుడు ఈమె వెళ్ళి తేవడానికి ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు ఇలా ఇస్తే అలా ఖాళీ చేసి ఇచ్చేస్తుంది, అసలు ఏం జరిగింది అని అడిగి, ఏంటి ఇంత తొందరగా తెచ్చేస్తున్నామని. ఏం లేదు రండి, నేను కప్ప ముచ్చిపోతే ఏం లేకపోవడం ఏంటంటే పైకి చూసేట. చూస్తే పిల్లవాడు పోసి తీసుకొస్తున్నాడు కనిపిస్తాను. ఓరి బడవా, వద్దని చెప్పినా వినమేమిట్రా అని లేచి, నువ్వు వద్దన్నాడు, నువ్వు వద్దనే నేను చేస్తానన్నాడు ఆయన. వెంటనే నేను కోపం వచ్చి, మాటలతో చెప్తే వినేటట్లేవు అని మందలిద్దామని పైకి లేచి తరిమి దాన్ని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈయనకు చాలా కోపం వచ్చి అందుబాటులో ఉన్న గురప విసిరిసేట. అది పాపం ఆ పిల్లవాడు గడ్డానికి తగిలి రక్తం కారడం మొదలైంది. పరిగెత్తు పారిపోయాడు ఆ పిల్లవాడు. ఈయన తర్వాత నెమ్మదిగా కాళ్ళు చేతులు కడుక్కుని పిల్లవాడు పారిపోయాడు అనుకుని చూసేటప్పటికీ గుడికి బయలుదేరట పువ్వులు తీసుకుని. వెళ్ళేటప్పటికే అక్కడ గుడి చుట్టూ జనం గుమ్మికూడి ఉన్నారు. ఏమిటి అంటే మహాపరాధం ఏదో జరిగింది, స్వామివారి యొక్క గడ్డం నుంచి రక్తం పడుతుంది. అంటే ఏమిటా అని ఒక్కసారి ఆశ్చర్యచకితులై చూస్తే అందరూ పచ్చకర్పూరం అద్దుతున్నట్ట రక్తం పడుతున్న చోటున. అప్పుడు ఆ ముఖంలో ఆ పిల్లవాడి ముఖం కనబడింది ఆయనకి. స్వామి, నీకు నేను కైంకర్యం చేయడానికి నేను శ్రమ పడుతుంటే నా శ్రమలో నువ్వు పాలు పంచుకుందామని వస్తే అది తెలియలేక అహంకార పూరితుడిని నీపై గుణపం విసిరాను, నీకు నెత్తురు కార్యాలు చేశాను, అలాంటిది నేను నీకు పువ్వులు వేసి పరిచయపెట్టి నీకు దెబ్బ కొట్టాను కదా అని ఏడవడం మొదలు పెడితే, ఏం లేదులే ప్రేమతో కొట్టిన దెబ్బ గుర్తుగా దాచుకుంటారు. చూసారా, నన్ను వాడు కొట్టాడని కూడా 10 మందికి చూపించడం. వెంటనే ఈయన దుఃఖితుడై స్వామి యొక్క అపారమైన భక్తవాత్సల్యానికి కరిగిపోవాలా, లేకపోతే చేసిన అపచారానికి బాధపడాలో అర్థం కాలేదు. కానీ స్వామి యొక్క దయావాత్సల్యం ముందు ఈ బాధ క్రమంగా ఉపశమించింది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరపు అద్దడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. అలాంటి భక్తవాత్సల్యం ఎక్కడ చూసారా? భక్తులు చేసిన బడిత పూజ లాంటిది కూడా పుచ్చుకున్నాను. అందుకే శంకరుల వారు శివానందలహరిలో అంటారు, ఇన్ని పూజలు చేసినా నువ్వేమీ లొంగట్లే, చెప్పు ఏం పూజ చేయమంటావా నీకన్నాడు. నతిభిస్తమీశ పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన తస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి అన్నారు ఆయన. ఏం పూజ చేయమంటావు? నేను ఇన్ని స్తోత్రాలు పువ్వులు మారేడు దాళాలు వేస్తున్నా లొంగట్లే, ధనుషెత్తు కొట్టమంటావా రొక్కటితో కొట్టమంటావా అన్నారు. అలా కొట్టారు ఇద్దరు. అర్జునుడు ధనస్సుతో కొడితేనే సంతోషించి కనబడ్డాడు. పార్థ ప్రహారం అని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇటు చంద్రలేఖ, ఇటు పార్థ ప్రహారం.
అలాంటి దయామయులు వాళ్ళు. శివుడైనా కేశవుడైనా తత్వం ఒకటే అని చెప్తున్నాం కదా. అందుకు ఆ దయని ఇక్కడ ఈ కొట్టిన దెబ్బతో కూడా చూపించట ఆయన. అలాంటి కారుణ్యం చూపించిన ఆయన్ని చూసి ఇంకేమిటి స్వామి నా ఏళ్ల ప్రసన్నుడయ్యాడు అని చెప్పి ఇక తోటను అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి దృష్టంతా తోటలో స్వామివారికి ఏ కుసుమాల వృక్షాలు పెంచాలి, ఏ దళాలు పరిమళ ద్రవ్యంతో కూడుకున్న దళాలు ఇవన్నీ పెంచాలి ఆలోచన చేస్తూ వాటికి గొప్పులు పెట్టడం, ఎరువులు పెట్టడం, వాటిని చక్కగా సమృద్ధిగా చేయడం. ఉదయం నుంచి అదే పని, మరొకట్లేదు, అదే ప్రపంచం. ఇది ఎంత గొప్ప భావన అండి. అసలు భగవంతుడికి మనం చేసే ఒక్కొక్క ఉపచారంలో ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అది మనకు పురాణములన్నీ చెప్తూ ఉన్నాయి. ఆయన గంధం ఇస్తే పుణ్యం వస్తుందని, అభిషేకం చేస్తే చిత్తశుద్ధి వస్తుందని, నైవేద్యం పెడితే ఆయుర్వృద్ధి మనస్తృప్తి కలుగుతుందని, దీపం ఇస్తే జ్ఞానం వస్తుందని, ధూపం ఇస్తే ఐశ్వర్యం వస్తుందని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇవి తెలియక అవన్నీ ఆయనకి ఇవ్వాలండి, ఆయనకేం అక్కర్లేదు, నీకు కావాలి కదా. మనకు కావాలి కనుక ఆయనకి ఇస్తే అవి ఎప్పుడు శక్తి సంభరితమై జీవితానికి ధన్యత చేస్తాయి. అందుకే పూజలు ఆయన కోసం కాదు, మన కోసం. త్యాగరాజస్వామి వారు అన్నట్టు, నే పొగడకుంటే నీకేమి కొదవు, నేను స్తోత్రం చేయకపోతే నీకేం కొదవయ్యా, వాసిగల సుఖసనక నారదాదులు ఉండగా నే పొగడకుంటే నీకేమి కొదవు, నా బ్రతుకు ధన్యత కోసం నేను స్తోత్రం చేయడమే తప్ప నా పొగడ్త లేకపోతే నీకేమైందయ్యా. కానీ అనమాచార్యులు అంటారండి, పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అని. ఆయన వేరే విషయం, ఆ భక్తి ధర్మయత్వం వేరు. సరే, మొత్తానికి అనంతాళ్ళ వారికి అదే పని. ఆ కుసుమాలు సమర్పించడం, భగవంతుడికి పువ్వులు ఏరడం, వాటి కోసం పూల మొక్కలు పెంచడం, ఇది ఉన్నదే చాలా గొప్ప విశేషం. అందుకే కుసుమ యజ్ఞం చాలా విశేషం. అందుకు స్వామికి పుష్పయాగం అని ప్రత్యేకించేస్తారు. మనం పూలంగ సేవ అని అంటాం. అందులో వెంకటేశ్వర స్వామి వారిది పుష్పమండపం అని చెప్పారు కదా రామానుజుల వారు. నిన్నే మనం ప్రస్తావించుకున్నాం. శ్రీరంగం భోగమండపం, వెంకటాద్రి పుష్పమండపం, కాంచీ క్షేత్రం త్యాగమండపం అనే విషయం మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పుష్పమండపంలో భగవానుడికి కుసుమాలు, ఏ కుసుమం ఇస్తే ఏ ఫలితం వస్తుంది, ఒక్కొక్క కుసుమం ఒక్కొక్క భావానికి సంకేతం. ఈ విషయంపై ఒక రీసెర్చ్ చేసి ఒక విదేశీ వనిత భారతీయ సంస్కృతి ముగ్ధురాలై అరవింద మహర్షి యొక్క శిష్యురాలై మదర్ పేరుతో ప్రసిద్ధురాలై 350 పైన కుసుమాలకి భగవద్భావనకున్న సంబంధంపై ఆవిడ గ్రంథం రచించారు. ఇది విశేషం. అందుకు కుసుమ పూజ అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మొత్తానికి ఈయన అనేక రకములైన ఈ పూలను ఏర్పాటు చేసి వాటిని పెంచడం ఒక ఆనందం. ఆ పెంచుతున్నప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళతాయి కదా అనే భావన. పైగా మరి ఒకటి ఏంటంటే, ఆ వృక్షజీవులన్నిటికీ కూడాను పుణ్యం ఆపాదించబడుతుంది, పుణ్యం వస్తుంది కనుక వాటికి పుణ్యం తెచ్చిన పుణ్యం ఈయనకు వస్తుంది. అందుకే ప్రతి చెట్టు ఏమనుకుంటాయంటే విలాపం చెయ్యం. పుష్ప విలాపం ఎప్పుడూ లేదు మనకి, అదేదో భావుకుడైన కవి యొక్క భావన అనుకుందాం. కానీ పుష్పాలు భగవంతుడి కోసం కోస్తే విలాసం. అందుకే భారతదేశంలో భగవంతునికి వినియోగించే వృక్షాలు, మొక్కలు ఇవన్నీ కూడా పుష్ప విలాపాలకో పుష్ప విలాసాలవి. అవన్నీ మమ్మల్ని ఎంత వేగం తీసుకెళ్ళి స్వామి దగ్గర పెడతారని ఎదురు చూస్తుంటే ప్రతి వృక్షం కూడా మనం వేసే కుసుమాల వల్ల ఆ వృక్షము జన్మ సార్థకవుతుందట. అది విశేషం. అందుకు ఇవన్నీ చక్కగా కుసుమిచ్చుతూ ఉంటాయి. కృష్ణశాస్త్రి గారు అంటారు, ఎవరు నెర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు, ఇంత తొందరలే హరిపూజకు, పొద్దు పొడవక మున్నే పూలిమ్మని ఎవరు నెర్పేరమ్మ. అలా కుసుమాలకు కూడా హృదయం ఉంది. అవి భగవదర్పణం కోసం తపన పడతాయి ఆ వృక్షాదులన్నీ కూడా. అలాగే పూచి ఉన్నప్పుడు అనంతాళ్ళ వారు ఇవన్నీ సమకూర్చి రోజు కైంకర్యానికి ఇచ్చేవారట. ఇలా ఉండగా కొంతకాలానికి ఏం జరిగిందంటే, వీరికి తెలియకుండా రాత్రిపూట 2 దొంగలు ప్రవేశించేవారు. ఇందులోకి ప్రవేశించి శుభ్రంగా ఈ కుసుమాలన్నీ లేకుండా చేసేవారట. పోనీ ఏరి పట్టుకెళ్ళారా అంటే వాటి రెక్కలు చిదిపి అక్కడ పడేయడం, ఆకులు చిదిపి అక్కడ పడేయడం, ఇలా చేస్తూ వెళుతూ ఉన్నారు. ఎంత పహారా కాస్తున్నాడో ఈయన లెక్కలేంతగా. 1000 కళ్ళు పెట్టుకుని కాస్తూ ఉన్నా ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారట. ఒకసారి ఆయన నిర్ణయించుకున్నాడు, రోజు ఇదే జరుగుతుంది. పొద్దుట ఏవో మిగుళ్ళ కుసుమాలే తీసుకువెళ్లాల్సి వస్తుంది, చక్కగా వికసించిన కుసుమాలు తీసుకెళ్ళలేకపోతున్నానే అని దుఃఖితులవుతున్నాడు. ఒకరోజు రాత్రి మొత్తం తిరుగుతున్నట్ట. చాలా పెద్ద తోట పెంచాడు. అందులో రకరకాల నికుంజములున్నాయి, పొదలుగా ఉన్నవున్నాయి,
తులసి మొదలైనటువంటి పరిమళ భరితములైనటువంటి వృక్షములున్నాయి. చక్కగా వికసించే పెద్ద పెద్ద కుసుమాలు ఎన్ని రకాలో ఆ తోటలో అడిగి తెచ్చినవి, స్వయంగా ఏరి కోరి తెచ్చినవి ఎన్ని రకాలు పెంచాడు ఆయన. అంత తోట చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా ఇవాళ రాత్రైనా పట్టుకుందాం అనుకుని తిరిగట్ట. అదృష్టవశాత్తు ఒక పొద వెనక 2 గుసగుసలు వినబడుతున్నాయి ఆయనకి. దొంగలు దొరికారు అని అటువైపు వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు. వాళ్ళు ఏమైనా మామూలు దొంగలు అంటే చాలా కళకళలాడిపోతూ ఉన్నారు. రాజవంశపు భార్యాభర్తలు అన్నట్లుగా ఉన్నారట. అన్ని కళలతో ఉన్నారు చక్కగా. వాళ్ళకేం వచ్చింది చెప్పండి, ఎలా వచ్చి రావడం? అన్ని సంపదలుండి కూడా వాళ్ళ విహారం కోసం రోజు వచ్చి ఇదంతా తిరుగుతూ ఆ విహార వినోదంలో వీటన్నిటిని ఈ కుసుమం చూడు ఎంత బాగుందో అని ఆవిడన్నాడు. అబ్బో చాలా బాగుంది నేనన్నాడు. ఇద్దరూ లాగడం, పారేయడం, అక్కడ కొంతసేపు కొన్ని ఒళ్ళు మీద వేసుకోవడం, ఇలా తిరుగుతుంటే ఆయనకి చాలా వాళ్ళ చుట్టూ పరిశీలిస్తూ వాళ్ళ కంటపడకుండా వాళ్ళని పరిశీలిస్తూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నారో చూద్దాం. వాడు ప్రతి చెట్టు వద్దకు వెళ్ళి ఆ కుసుమాలు ఆఘ్రాణించితే ఆవిడ ఇదిగో తీసుకోండి అని ఆయనకిచ్చి, ఆయన చక్కగా అలంకరించి ఈవిడికిచ్చి, తర్వాత ఇద్దరు నేల మీద పారేసి ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. భగవత్ కైంకర్యం కోసం నేను నుంచిన వీళ్ళు విలాసాల కోసం భోగాల కోసం వాడతారా? ఇవి యోగాల కోసం పుట్టిన పువ్వులు కానీ భోగాల కోసం కావు. చిట్ట చివరికి సహించలేక వాళ్ళు ఆదమరచి ఉన్న సమయంలో 2 చేతులు పట్టుకున్నట్టండి గట్టిగా. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేరు, మిమ్మల్ని నేను బంధించేసాను అన్నట్ట. ఎవరు మీరు చెప్పండి అని. దయచేసి విడిచిపెట్టివా, దయచేసి విడిచిపెట్టామంటే ఇన్నాళ్ళు ఈ పని చేస్తూ దొరకని దొంగల దొరికిపోయేది. ఇది మిమ్మల్ని వదులుతానా అంటే ఇది పొరపాటు అయిపోయింది, రేపటి నుంచి రా మమ్మల్ని వదిలేయండి అన్నట్టు వాళ్ళిద్దరు. అయినా పోనీ మిమ్మల్ని చూస్తే పెద్దవాళ్ళ ఇంటి పిల్లల్లా ఉన్నారు. ఈ పనులు ఏమిటి మీకు దొంగ బుద్ధులు? అందులో రాత్రిపూట చెట్లు ముట్టుకోవచ్చా, పువ్వులు కొయ్యొచ్చా? చాలా తప్పు కదా. అవునులే, విలాసంలో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి పగలేమిటి రాత్రేమిటి, ఇలా చాలా మాట్లాడుతున్నాడు. ఆ వెన్నెల్లో వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే ఒకవైపు ఆనందం. కానీ చిట్ట చివరికి ఇద్దరిని బంధిద్దాం అనుకుంటే మగ ఆయన ఎలాగైనా మగవాడు కదండి, నెమ్మదిగా పట్టు సడలించుకుని పరిగెత్తట. ఈవిడ వెళ్ళిపోదాం అనుకుంది, ఈయనకి మరింత గట్టిగా పట్టాడు ఆ చెయ్యిని. పట్టుకుంటే నన్ను విడిచిపెట్టివా, దయచేసి విడిచిపెట్టావా. ఆయన ఎలాగూ పారిపోయాడు, ఆయనతో పాటు నేను పారిపోతాను. ఎలా నిన్ను వదులుతాను? ఆయన్ని పట్టుకోవాలంటే నిన్ను పట్టుకోవాలన్నాడు. ఎంత గొప్ప విషయం! ఆయన్ని పట్టుకోవాలంటే నిన్ను పట్టుకోవాలి. నిన్ను పట్టుకుంటే గాని ఆయన దొరకడు. అందుకే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారింప తగు నీకునమ్మా. నిన్ను పట్టుకుంటే గాని ఆయన పట్టుబడ్డమ్మా అన్నాడు. ఎందుకన్నాడో గాని ఎంత గొప్ప మాట అంటే ఇది. అందుకు నిన్ను నేను వదలను, ఎందుకంటే ఆయన నిన్ను వదలడు గనక. నిన్ను నేను వదలను ఎందుకంటే ఆయన నిన్ను వదలడు గనక. ఆయన వెంట నేను పరిగెత్తలేను, మంచి యవ్వనంలో ఉన్నాడు, నేను కొంచెం ముసలివాడిని అయిపోయాను. ఇప్పుడు నిన్ను కట్టేసాను అనుకో, నీ కోసమైనా వస్తాడు ఆయన, అప్పుడు ఆయన్ని పట్టుకోగలను. అందుకు నిన్ను కట్టేస్తానుండని తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు కట్టేసేటామండి. కట్టి ఇక్కడెక్కడైనా ఆయన దొరుకుతాడేమో అని చూస్తే ఆయన గారు ఎక్కడికి వెళ్తాడు, ఆ గేటు దగ్గర తచ్చాడుతున్నట్ట. సందు చూసి లోపలికి వద్దామని వెంటనే చూశాడు. ఇక్కడున్నావా నాయన, ఉండి నీ పని చెప్తానని చెప్పి ఆయన వెంట పరిగెడితే ఆయన మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించాడు. మాడలు తిప్పాడండి. ఎక్కడికి వెళ్ళాడు అర్థం కాలేదు. సరే, ఈయన తిరగలిగినంత తిరిగాడు. తెల వారిపోతోంది. ఇంకా ఇప్పుడు నేను వాళ్ళ వెంట తిరిగితే రేపు పొద్దున కైంకర్యం కోసం మళ్ళీ నేను స్నానం, నా అనుష్ఠానం, అటు తర్వాత కుసుమాలు ఏరడం. ఆ కుసుమాలు ఏరేటప్పుడు ఎన్ని నియమాలు. ఉదయం స్నానం చేసి సంధ్యావందనాది కృత్యాలు చేసుకుని కుసుమాలు ఏరాలి. స్నానం చేయకుండా చెట్లు ముట్టుకోకూడదు. ఇవన్నీ ఏరి పక్కన పెట్టుకుని తదనంతరం మళ్ళీ స్నానం చేసి వెళ్ళి పూజ చేయాలి. ఇవన్నీ నియమాలు. అందుకు ఇవన్నీ నాకు బోరుడంత అనుష్ఠానం ఉన్నది. ఇలా వీళ్ళు వెంట పరిగెడుతుంటే నా అనుష్ఠానాలకు మొత్తం శూన్యం వస్తుంది. అందుకు ఎలాగో ఆవిడని కట్టేశాను కదా, పర్వాలేదు కొని వెళ్ళి ఆయన శుభ్రంగా ఆవిడని కట్టేసి చోటు చూసుకున్నాడు. ఆవిడ పాపం అలా కట్టుబడి ఉన్నది అక్కడ. ఈ లోపల ఆయన శుభ్రంగా స్నానం చేసుకుని కుసుమాలన్నీ ఏరుకుని సిద్ధంగా ఉండగా ఇక్కడికి పెద్ద మేళతాళాలతో పరివారంతో గొడుగు అన్ని పట్టుకుని అర్చక స్వాములు వారందరూ వేయించేస్తున్నారట. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారేమిటా అని అనుకున్నాడు ఆయన. ఏమంటే మీరందరూ ఇలా వచ్చారేమిటి అంటే, ఏం లేదు స్వామివారి ఆజ్ఞ అయిందని. ఏం జరిగింది అంటే, ఏం లేదు, పొద్దున మేము వెళ్ళి తలుపులు తీసేటప్పటికల్లా స్వామివారి వక్షస్థలం బోసిగా ఉన్నది, అక్కడ ఉండవలసినది లేదు. ఈశానాం జగతస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసిక తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పదపల్లవయుగాం పద్మాసనస్థాం.
ఆ తల్లున్నదే వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ జగన్మాత విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అయినటువంటి ఆ జగదంబ ఎప్పుడూ వక్షస్థలంలో ప్రకాశించే ఆ తల్లి విష్ణువక్షో విహారిణి, విష్ణువక్షో విలాసిని, విష్ణువక్షో నివాసి అయినటువంటి ఆ జగదంబి కనబడకపోయేటప్పటికల్లా స్వామివారి వైపు తెల్లబోయి చూస్తుంటే ఆయన ప్రసన్నుడి ఒక అర్చక స్వామిని ఆవహింపజేసి అతడి బుద్ధిని ప్రేరేపింపజేసి పలికించాడు. ఏమనంటే, ఈ జగదంబ అనంతాళ్వారు గారు తోటలో కట్టేశారు, తెచ్చుకురండి అన్నారు. వెంటనే అనంతాళ్వారు గారు తోటలో కట్టేశారు, అందుకు నీ తోటలో ఉందిట అంటే ఎంత అపచారం జరిగింది. నిన్ను వచ్చింది నేను నిత్యం కొలుచుకునేటువంటి జగన్మాత జగత్పిత వాళ్ళు వచ్చారా, ఆ లక్ష్మీనారాయణులు ఆ పద్మావతి వెంకటేశ్వరులు వచ్చారా, అది నేను గమనించలేదు. పైగా నేను తెచ్చి కట్టేశానంటాడు ఏమిటి ఆయన తెచ్చుకొచ్చి కట్టేసేలా చేసి ఇది మరో నింద. ఆఖరికి ఇప్పుడేమి చేయడం, అక్కడి నుంచి తీసుకురమ్మన్నారు. అందుకు మేము మేళతాళాలతో వచ్చాము, ఎక్కడుంది ఆ తల్లని. అమాయకంగా చెట్టు కట్టబడి కనబడుతోంది సకల జగజ్జనని ఐశ్వర్యాల తల్లి జగదంబిక. వెంటనే చూసి, అమ్మా నన్ను మన్నించు తల్లి అని పాదాలపై పడి భక్తుడి భక్తికి బంధింపబడే జగదంబికవు. ఆనాడు మీ ఆయన పసిపిల్లవాడై తల్లి వాత్సల్యానికి కట్టుబడితే నువ్వు నీ తనయుడి యొక్క భక్తికి కట్టుబడ్డావా తల్లి? అవును, నిన్ను పట్టుకుంటే గాని ఆయన పట్టుబడ్డన్న మాట నేను మాట వరుస కన్నా ఎంత నిజమమ్మా. నీ పేరు శ్రీ. శ్రీ అంటే అర్థం ఏంటి? శృణోతి శ్రావయితి ఇది శ్రీ అంటుంది విశిష్టాద్వైత సంప్రదాయం. వినిపించే తల్లి, వినిపించే తల్లి మన మొరలు విని ఆయన చెవులో వేస్తుందట. అందుకే నన్ను బ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు. అందుకే సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అన్నారు త్యాగరాజ స్వామి వారు. అటు రామదాసు, త్యాగరాజ స్వామి వారు. అలా అంటే అన్నమాచారుడు వారు ధర మము విచారింప తగు నీకునమ్మా, నువ్వే మా గురించి స్వామివారికి విన్నపాలు చెయ్యవమ్మా అని ఆయన విన్నవించుకున్నాడే. అటువంటి తల్లి వినిపించే తల్లి. అలాగే శ్రీయతే అనే శబ్దంలో అర్థం ఏంటంటే ఆశ్రయ శక్తి అని అర్థం. ఆవిడ ఎల్లవేళలా ఆయన్ని ఆశ్రయించుకున్నది. ఆ తల్లిని ఆశ్రయించుకుని మనం అందరం ఉన్నాం. అందుకు ఆయన్ని ఆశ్రయించుకుని ఆవిడన్నది. అందుకు అమ్మా అని చెప్తే అయ్యవారికి రికమెండేషన్. అటువంటి ఆ తల్లి నేను కట్టేశానా అని ఆ విప్పుతూ ఏడ్చి దుఃఖపడి చూస్తే అమ్మ దయామీరాలే చూస్తుంది. అంతేగాని చిరునవ్వు దాచుకుంటూ ఆ పెదవుల్లో ఆవిడ చూస్తూ ఉంటే ఎంత క్షమ ఆ తల్లిలో గోచరించిందో, ఎంత వాత్సల్యం గోచరించిందో. అందుకు భక్తుల చేత బంధింపబడ్డానికి భగవానుడికి అదేమి సరదావో ఈ పూజలన్నీ పొందడం. ఇన్ని పూజలు చేస్తున్నాడు, చాలదా ఈ పూజలు ఏమిటో? ఒకసారి కొట్టే పూజ, ఒకసారి కట్టే పూజ. సరే, ఏదైనా బాగున్నది. మొత్తానికి ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి అమ్మవారిని? నా నెత్తి మీద పెట్టుకు తీసుకెళ్తానన్నాడు. ఆ ఏ పువ్వులైతే బుట్టల్లో ఏరి ఉంచాడో ఆ పూల బుట్టలో అమ్మవారిని కూర్చోబెట్టి తన నెత్తి మీద పట్టుకుని తీసుకువెళితే ఉన్నవాడు ఊరుకోకుండా చిరునవ్వును పలకరి జయం మావగారు అమ్మాయిని తీసుకొచ్చారా అన్నట్టు. ఇలాగా అమ్మవారిని అయ్యవారికి ఇచ్చే భాగ్యం ఇచ్చాడు అనంతాళ్ వారు. అక్కడ నుంచి ఇంకా అది ధన్యత. అలాగ తన జీవిత చరమాంకం వరకు 84 ఏళ్ళు జీవించిన మహానుభావుడు అనంతాళ్ వారు స్వామివారిని అలా కొలుచుకుని కైవల్యాన్ని పొందారు. అందుకే గురువుగారు చెప్తున్నటువంటి, గురువుగారు అంటే ఈరోజు మనం స్మరించుకోవాల్సిన గురువుగారు అన్నమాచార్యుల వారు. మరియు అనంతాళు వారి చెరువుగట్టు మన్నుమోయగా తెలిసే మీ నటనలు ఎటువంటి వాడవో నిగమహిమ. ఒక్క అన్నమయ్య పాట పట్టుకుని 3 రోజులు మనం నడిపేశాం. ఇక్కడ అన్నమయ్య ఆధారంగా ఎంతమంది భక్తుల్ని తలంచుకున్నాం, భగవంతుడిని తలంచుకున్నాం. చూడండి, ఈ మహానుభావుడైన అనంతాళ్ వారు చెప్పినదే హైమూర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. స్వామి యొక్క ముఖాన్ని ఎంత చక్కగా వర్ణించాడాయన. ఆ వర్ణన తన హృదయమార దర్శించి మన హృదయంలో ప్రతిష్ఠితం చేశాడు. హైమూర్ధ్వ పుండ్రం అజహన్మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అని కీర్తించినటువంటి మహానుభావుడైన ఇటువంటి ఆ స్వామిని అనేక మంది ఆళ్వారులు కొలుచుకున్నారు.
వీరికి పూర్వీకులైన ఆళ్వారులు, వీరి తర్వాత వచ్చిన ఆళ్వారులు, ఇంకా అనేక మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్నారు. ఆనాడు సప్తర్షుల విషయం మనం చెప్పుకున్నాం. ఇక దేవతల గురించి చెప్పనక్కర్లేదు. బ్రహ్మాది దేవతలే స్వామిని కొలుచుకున్నారు. బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలను మనం చేసుకుంటున్నాం. చకార కన్యామాసేతు ధ్వజారోహ మహోత్సవం ప్రతివర్షం చ తత్సేవా నిమిత్తం సర్వమానవాహ. కన్యామాసంలో అంటే సూర్యుడు కన్యరాశి యందు ఉండగా ధ్వజారోహంతో మొదలుకొని ప్రతి సంవత్సరం స్వామివారికి పూజ బ్రహ్మదేవుడు ప్రారంభించాట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడే స్వామివారికి రకరకాల ఉత్సవమూర్తులు ఏర్పాటు చేశారని శాస్త్రం మనకు చెప్తున్నది. మూర్తి చతస్రో మంత్రైస్తు సర్వవేద సముద్భవై పృథక్ నామాని తాసాం వై చకార సమహామతి. ఆ బ్రహ్మదేవుడే ఏర్పాటు చేశారని పురాణం చెప్తున్న విషయం ఇది. ఉత్సవ శ్రీనివాసాక్ష స్వాధ్యాన్యా చోగ్రనామిక సర్వాధి సమాక్షాన్యా లేఖకాన్యా తథాపరా. ఇవి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాల పేరు. అందులో ఇప్పటికీ ఆ సంప్రదాయం ప్రకారంగా ఉన్నవి. మధ్యలో ఉన్నటువంటి ఉగ్రనామిక ఆయన మలయప్ప స్వామినే మళ్ళీ మార్పు చేయడం జరిగినది. కానీ మిగిలినవన్నీ కూడా బ్రహ్మగారి కాలం నుంచి వస్తున్న సంప్రదాయాల్ని అనుసరించుతూనే ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, ఈయన్నే మలయప్ప అని మనం అంటాం. సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు, ఇది కొలువు శ్రీనివాసుడు, భోగ శ్రీనివాసమూర్తి అని అంటాం. అలాగే ఈ స్వామియే రామమూర్తి, ఈ స్వామియే కృష్ణమూర్తి. వకుళమాలిక కథలో మనకి ఈయన శ్రీకృష్ణుడే అనే తత్వం చెప్పడం అందులో ఉన్నటువంటి ప్రధాన ఆంతర్యం. అది ఒక విశేషం. ఆ కథలో ఎంతవరకు అది పురాణపరంగా వాస్తవమా కాదా ఇవన్నీ పక్కన పెట్టండి. వాటి గురించి మనం ప్రస్తావించదలుచుకోలేదు. పురాణ కథలు ప్రమాణములా కావా అని భక్తి ప్రబోధకములవి. దాని నుంచి ఏం గ్రహించాలో అది మనం గ్రహిస్తాం. కానీ వెంకటేశ్వరుడు సర్వదేవమయుడే కాక నారాయణ యొక్క సర్వావతార సమన్వయమూర్తి, సర్వ అవతార సమన్వయమూర్తి. ఆ రహస్యం ఉపాసకులందరికీ తెలుసు. అన్నమయ్యకి తిరుమలలో మొత్తం ఆ పర్వతం నిండా కనబడ్డారు నారాయణ యొక్క సమస్త మూర్తులు. లక్ష్మీ, నృసింహ, శ్రీరామ, కృష్ణాది రూపములన్నీ ఆయన గోచరించాయి. అంటే నారాయణ యొక్క అనంతావతారములు ఉన్నాయి, దశావతారములే కావు, అనంతావతారములు అన్నమాచార్యులు వారికి గోచరించాయి అక్కడ. ఆ పరవశంతోనే చెప్తాడు ఈయనే సర్వావతార సంపూర్ణుడని. అందుకే అన్నమయ్య రచించిన దశావతార సంకీర్తనలు అన్నీ ఇన్ని కావు, ఎన్నో రచించాడు. చిత్రం ఏంటంటే అదే దశావతారాలను వర్ణించిన ఒక చోట వర్ణించినట్లు ఇంకో చోట వర్ణించలేదు. అది విశేషం. అవే దశావతారాలు కానీ ఒక చోట చెప్పినట్టు ఇంకో చోట చెప్పలేదు. అందుకే అలాంటి కవి పుట్టినటువంటి భాషలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి. అందులో ఆయన గారి వర్ధంతి రోజున మేము అనుకోకుండా ఏర్పాటు జరిగింది, అంతేగాని ఏం ప్లానింగ్ లేదు. ఆ తేదీలు ఏర్పాటు చేసినప్పుడు నాకు కానీ ఏర్పాటు చేయించుకున్న తల్లి పద్మావతి గారికి కానీ ఇద్దరికీ తెలియదు మొన్నటి వరకు కూడా. ఈరోజు పాల్గొన బహుళద్వాదశి అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి అన్న విషయం ఎరుకే, కానీ అది చూసి ఇవ్వడం జరగలేదు. ఖాళీ డేట్ చూసి ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే 3 రోజులు. అంటే ఇక్కడ ఈ సంకల్పం నాది కాదు, ఆవిడది కాదు, మాదని మేము అనుకోకూడదని స్వామివారు ఇక్కడ చెప్పారు. ఆయన సంకల్పం. అందులో అన్నమయ్యను తలుచుకోకపోతే ఆయన ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే అన్నమయ్య పాటల్లో ఆయన ఉన్నాడు. తిరుమలలో ఎన్ని కొలువులతో ఉన్నాడో అన్నమయ్య పాటల్లో అన్ని కొలువులతో ఉన్నాడు ఆయన. అందుకు తిరుమలలో 7 కొండలైతే అన్నమయ్య పాటలు 1000 కొండలు. ఆ 1000 పర్వతాలపై ఆయన విహరిస్తూనే ఉన్నాడు. అన్నమయ్య పాటల్లో స్వామివారి యొక్క అన్ని సేవలు ఉన్నాయి. నిత్య సేవలు మొదలుకొని ఇదిగో బ్రహ్మోత్సవ సేవల వరకు అన్నీ ఉన్నాయి. చక్కటి వెంకటేశ్వర నామ సంకీర్తనలు ఉన్నాయి. ఇదిగో స్వామి యొక్క చరిత్రలు పెట్టేశాడు ఆయన. ఇప్పుడు మనం ఆయన పాటల్లోంచే కదా కుమ్మరిదాసుడైన కురువరతి నంబి అనగానే ఎన్ని వచ్చేసాయి మనకి. అంటే భగవానికి సంబంధించిన కథలన్నీ పెట్టేశాడు ఆయన. అలాంటి దశావతార సంకీర్తన ఎన్ని ఇచ్చాడు. ఒక్క అవతార కీర్తన కూడా అనుకుందాం, ఎందుకంటే వెంకటేశ్వరుడు సర్వావతార సంపూర్ణుడు అని. తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్లా ఎలేటివాడు. ఎవడయ్యా వెంకటేశ్వరుడు అంటే ఈయనే వటపత్ర సాయి ముందు ఉన్నటువంటి వాడు. నారాయణ యొక్క ప్రథమావతారం. అన్నమయ్య సామాన్యుడు కాదండి, ఒట్టి కవి కాదు. ఇప్పుడు మనం అన్నమయ్య పాటలు పాడితే ఏదో అనుకున్నాం, ఏదో మా చివరికి చలనచిత్రాల వాడే మనకు గుర్తుండిపోయాడు. కానీ అన్నమయ్య ఆ తత్వమే వేరు. అలాంటి మహానుభావుడైన మహోపాసకుడు, సిద్ధపురుషుడు, కారణజన్ముడు. సందేహం లేదు ఆయన స్వామివారి నందకాంశ సంభూతుడు అనడంలో. పైగా
ద్రవిడ ప్రబంధం అని చెప్పబడే 4000 ప్రబంధం మొత్తం 12 ఆళ్వారులు రచించారు. ఈ పాశురములన్నీ 4000 పాశురములతో ప్రకాశించేటువంటి ఆ ప్రబంధం ద్రవిడ భాషలో ఉన్నది, దివ్యమైనది, దివ్య ప్రబంధం అని దాని పేరు. కానీ ఒక్క అన్నమయ్య ఇచ్చినటువంటి ప్రబంధం ఉన్నదే 32,000 సంకీర్తనలండి. ఎంత విశేషం! ఒక్క తెలుగువాడు మనకి కొదవ లేకుండా ఎన్నిచ్చాడు. పోని మనం పోగొట్టుకున్నా సుమారు 14,000 మిగిలే. ఇప్పుడు ఈ 14,000 కూడా తక్కువ కాదు కదా. అంటే ఎటువంటి కవి అనుకున్నాడు చూడండి. అందుకే ఆయనకి పేరు పంచాగమ సార్వభౌముడు అని ఆయనకి బిరుదుంది. పంచాగమం ఈయనొక్కడిచ్చినటువంటి ఆగమం అది. అందుకే ఆయన ఇచ్చిన కీర్తనలు ఎటువంటివయ్యా అంటే శృతులై, శాస్త్రములై, పురాణముఖులై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాడులపాక అన్నయ్య వచో నుత్త క్రియల్ చిన్నగున్ అన్నారు. ఇలాగా వాళ్ళ మనవుడు చెప్పినటువంటి పద్యం ఇది. అది మనం పరిశీలించినట్లయితే అన్నమయ్య పాటల్లో వేదాలున్నాయి, పురాణాలున్నాయి, భక్తి ఉంది, తత్వం ఉంది, నీతులున్నాయి, లోక రీతులున్నాయి. ఎన్నెన్ని ఉన్నాయో ఆ సంకీర్తన వైశిష్ట్యంలో. అన్నమయ్యకు పూర్వంలో తరిగొండ వెంకమాంబ ఆ స్వామిని కొలుచుకున్నది. తరిగొండ అనే గ్రామం వాయుల్పాడు అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్నది. ఆమెకు జన్మాది నుంచి ఆవిడ సిద్ధురాలు, మహా వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆ జన్మసిద్ధులు జన్మత యోగులు అయినటువంటి వారు ఏ చట్టాల్లో ఏ పరిధుల్లో ఇవ్వడు, వారికి వర్తిస్తే అవన్నీ. అంతేగాని మనమందరం చట్టాల్లో పరిధులు ఇవ్వవలసిన వాళ్ళమే. కానీ వారికి వెంకటేశ్వరుడు తప్ప అన్యమెరిగినటువంటి సిద్ధజన్ములు వారు. అలాంటి ఆమెకు బాల్యంలో వివాహం చేయడం జరిగినది అప్పటి ఆచారణ ప్రకారంగా. కానీ భర్తతో ఇంకా కాపురానికి వెళ్ళకముందే ఆయన దివంగతుడయ్యాడు. ఆ తల్లి అయినప్పటికీ కూడా వెంకటేశ్వరుడే పతి అనే భావన బాల్యం నుంచి ఉండడం చేత భాగ్యస్పృహను ఆవిడ కోల్పోయింది. భాగ్యస్పృహను కోల్పోయాక ఆవిడికి శరీరంలో ఏం అలంకరించుకుందో, ఏం అలంకరించబడలేదో కూడా తెలియదు. కానీ ఆమె వైధవ్యాది విధానమును పాటించలేదని ఊళ్ళో వాళ్ళు అవమానించేవారట. అయితే ఈవిడి యొక్క స్థితి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ, యోగి స్థితి అర్థం చేసుకోవడం కష్టం. ఆ సమయంలో ఆ కాలంలో పుష్పగిరిని అధిష్ఠించిన శంకరపీఠాధిపతి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె మహానుభావుడు కదా అని దర్శించడానికి అక్కడ వెళ్ళి నిలబడితే ఆమె ఫిర్యాదు చేసేట. ఆయన ఒక్కడు అంటే మహాత్ముడే పోల్చుకోగలరు అన్నట్లుగా ఆయన పోల్చుకునమ్మా, ఏమిటమ్మా విశేషం, నువ్వు పరంపరాగతమైన ధర్మాన్ని పాటించలేదుట, ఎందుకు అని. అయ్యా, నాకు వెంకటేశ్వరుడే సర్వస్వం, ఆయనే సర్వస్వం అన్నప్పుడు నేను పాటించవచ్చా అంటే ఆయన అప్పుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అవును, నేను పీఠాధిపతినే, నన్ను నమస్కరించడం సంప్రదాయం కదా, నువ్వు ఎందుకు చేయలేదు అంటే, అయ్యా నేను నమస్కరించాలంటే మీరు ఒక్కసారి పీఠం మీద లేస్తే చెప్తాను ఎందుకు నమస్కరించలేదో అన్నదాడు. ఆయన లేచి నిలబడగానే ఆ పీఠానికి ఆయన కూర్చున్న సీటుకి నమస్కారం చేసింది. అది పెడపెడమని బద్దలై దగ్ధమైంది. మీరు కూర్చుని ఉంటే జరిగేది, అందుకు నేను చేయలేదు అన్నదాడు. అంటే అంత సిద్ధురాలు ఆవిడ. అది చూసి అప్పుడన్నారు, ఈమెను మీరు లౌకిక పరిధిలో పెట్టడానికి లేదు, ఈమె యోగిని అని ఆ మహాత్ముడు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆమె అక్కడున్న నరసింహ మందిరంలో తన సాధన తాను చేసుకుంటున్నా ఈ లోకుల వికారాలున్నాయే, వారు దుర్మార్గం వదలరు, పొడిచి బాధ పెడతారు. అందుకు వాళ్ళు ఏంటంటే ఈమె పుడి మొహం మీద ఇలా ఇక్కడ కూర్చొని ఈ సాధనలో చేస్తోందని నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఎక్కడికైనా పో అన్నారట. కానీ వాళ్ళు ఏ మాట అన్నారో కానీ ఆ తల్లి అది ప్రేరణగా తీసుకుని విడిచిపెట్టి నడిచి ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రమైన తిరుమల వద్దకే వచ్చి అక్కడే నివసించి అక్కడ తన తపశ్శక్తిని పలుమార్లు రుజువు చేసి స్వామివారు ఆమె పేరన హారతి కేటాయించుకునేలా చేసి ఆయన యందు సిద్ధి పొందింది, కైవల్యం పొందింది తల్లి తరికొండ వెంకమాంబ. ఇలా ఎందరెందరు భక్తులు, ఏ భక్తుల పేర్లు తలుచుకున్నా మనం ధన్యులమవుతాం, వెంకటేశ్వరుని యొక్క కృపకు పాత్రులమవుతాం గనక ఆ తల్లిని కూడా ఇక్కడ తలుచుకున్నాం. ఆ తల్లి శ్రీ వెంకటాచల మహాత్మ్యం అనే ప్రబంధం రచించారు తెలుగు భాషలో పద్య కావ్యంగా. ఆ రోజుల్లోనే ఆ కావ్యం చదివితే వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది అని నమ్మిక. అందుకు చాలా మంది ఆ రోజుల్లో ఈ ప్రింటింగ్ ప్రెస్లు లేవు, వాళ్ళు వచ్చి మూలప్రతి చూసి రాసుకుని
పుస్తకం తీసుకువెళ్ళేవారట. అంత శక్తివంతురాలైన తల్లి ఆవిడ స్వామి సేవ కోసం తవ్వినటువంటి బావి ఇప్పటికీ అక్కడ ఉన్నది, తరికొండ వెంకమాంబ చేసినది. అందుకు చెప్పవచ్చినది ఏమిటంటే భక్తుల యొక్క చిహ్నాలన్నీ తన చుట్టూ ఉంచుకున్నాడు స్వామి. తన భక్తవాత్సల్యాన్ని ఇప్పటికీ మనకి తెలియజేస్తూ తరికొండవార హారతి తాళ్లపాక వారి పాట అని ఇప్పటికీ చెప్పబడుతున్నది. ఆ అమ్మ పేరున హారతి ఇవ్వడం, ఆమె చిట్ట చివరిలో దత్తతకి తీసుకున్న ఆమె యొక్క వంశ పరంపరే ఇప్పటికీ హారతిలో పాల్గొంటూ ఉన్నటువంటి వారు. ఇక అన్నమయ్య పరంపరకు చెందినటువంటి వారు అలాగే అన్నమయ్యాచార్య గానంలో సిద్ధాస్తులైనటువంటి వారు స్వామివారికి పాడితే గానీ పవళింపు సేవ లేదు ఆయనకి. ఇలా అన్నమయ్య రచించిన పాటలన్నీ కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినవి. సాహిత్యపరంగా కానివ్వండి, తత్వచింతన పరంగా కానీ చాలా విశేషమైన భావాలు ఆయన ఇచ్చారు. ఆయన చెప్తున్న పాట ఇది: తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్లా ఏలేటివాడు. అన్నమయ్య ఈ పాట అంతా కూడా స్వామి యొక్క పూర్ణ స్వరూపం గురించి చెప్తున్నాడు. ఆయన స్వామి యొక్క ఆది అవతారం ఏమిటంటే కరారవిందేన పదారవిందం అని వర్ణించినట్లుగా వటపత్రం మీద ఉండేవాడు. ఆ ఏకార్ణవమైనటువంటి జలంపై వటపత్రంపై తేలి ఆడుతూ ఉండేవాడు కనుక తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు. మర్రాకునే తెప్పగా చేసుకుని దానిపై తేలియాడువాడు. ఆయన ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు, ఎల్లవేళలా లోకాన్ని ఏలేవాడు. ఆ స్వామి ఎన్ని రకాల అవతారాలు, అవతారాన్ని తేట తెలుగు మాటల్లో ఎంత అందంగా అన్నమయ్య వర్ణించారో చూడండి. తీయని తెలుగును మనం మర్చిపోతున్న తెలుగుని ఒక్క తెలుగు వాక్యం ఆడితే 10 ఇంగ్లీష్ మాటలు లేకుండా మాట్లాడలేని ఈ దుస్థితిలో అన్నమయ్య తెలుగు వింటే మన చెవులు చేసుకున్న పాపాలన్నీ పోతాయి. అందుకోసమే ఆ తెలుగు మాటను ఒక్కసారి ఆ పంచాగమ సార్వభౌముడు, ఆ పథకపిత, ఆ పితామహుడు, ఆ తొలి వాగ్గేయకారుడు, ఆంధ్రుల తొలి వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యులు వారు అందించిన దశావతార భావాన్ని ఒక్కసారి తలంచుకుందాం. ఆ దశావతారాలు వెంకటేశ్వరుల్లో చూద్దాం. ఆయన మోత నీటి మడుగులో ఈత గరచినవాడు, పాతగిలే నూతి కింద బాయనివాడు, మూతి దోసి పట్టి మంటి ముద్ద పెల్లగించువాడు, రోతయైన పేగుల పేరులవాడు. ఎంత అందంగా వర్ణించారో చూడండి. ఇక్కడ ఆ దృష్టి విశేషం. ఎక్కడి వాడయ్యా అని మత్స్యావతారం ముందు చెప్తున్నారు. మోత నీటి మడుగులో ఈత గరచినవాడు అని ఈదులాడుతున్నట్ట. ఎక్కడ? మోత నీటి మడుగు, సముద్రానికి ఆయన పెట్టిన చక్కని తెలుగు మాట. మడుగుట ఇంత సముద్రం, మడుగంటే కాసింత జలం ఉన్న ఒక లోతైన చోటు. అది ఏ నీరు? మోత నీరు. మోత నీరు అంటే సౌండ్ చేసే నీరు అన్నాడు. సౌండ్ చేసే నీరు ఏమిటి? సముద్రం. మోత నీటి మడుగుట ఇంత సముద్రం అంటే ఎవరి దృష్టిలో? ఇక్కడ భక్తుడి దృష్టిలో చెప్పట్లేదు, భగవంతుడి దృష్టిలో వర్ణిస్తున్నాడు ఆయన. అది విశేషం. అంత మహానుభావుడికి ఇంత సముద్రం ఏమిటి? మోత నీటి మడిగే. అందులో ఈతగరచిన వాడు అంటే మత్స్యావతారం. పాతగిలే నూతి కింద వాయనివాడు, ఒక పాత నూతిలో కదలకుండా కూర్చున్నవాడు అన్నాడు. పాత నూయి అంటే మళ్ళీ సముద్రమే, ఎందుకంటే అత్యంత లోతైనది, ఎప్పటిదో తెలియదు సముద్రం. అందుకే విశ్వనాథ వారి కిన్నెరసాని పాటల్లో ఏనాటి ముసలి ఈ కడలి, ఏనాటి పెద్ద ఈ కడలి అంటారు. ఏనాటి ముసలి ఈ కడలి, పెద్ద ముసలైనట్టు ఆ సముద్రుడు, అందుకే చాలా పాతవాడు. అందుకే పాతగిలే నూతి క్రింద బాయని వాడు అక్కడ ఉన్నటువంటి వాడు. ఈయన ఏం చేశాడయ్యా అంటే మూతి దోసి పట్టి మంటి ముద్ద పెల్లగించువాడు. తన మూతిని దోసిపట్టి మట్టి ముద్దను పెకలించాడు పాకిని. ఇంత భూమి మట్టి ముద్ద. ఇందాక చెప్పు ఆయన వ్యూలో, స్వామివారి వ్యూలో ఇది మట్టి ముద్ద, మన దృష్టిలో మహాభూఖండం. అంతే కదండి. చేమి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అంత పడిపోయాను అని అనుకుంటుంది. మనం ఒక్క అంగలో అక్కడికి వెళ్ళిపోగలం. కానీ ఆయనకు ఇంత భూమి కూడా మట్టి ముద్దే. అందుకు మూతి దోసి పట్టి మంటి ముద్ద పెల్లగించువాడు. తర్వాత అవతారం రోతయైన పేగుల పేరుల వాడు. పేగుల దండలు వేసుకున్న నరసింహస్వామి. ఆ స్వామి కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైన వాడు. ఎన్ని రకాల వర్ణనలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ రామావతార వర్ణన ఒక్కొక్కటి కూడా మనం భావన చేస్తూ ఉంటే, ఈ భావనలో కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైన వాడు. కోడి కూత నోరివాడంటే ఇంద్రుడు. ఆయన కోడిలా కూసేయడానికి లోకంలో ప్రసిద్ధి చెందిన కథ ఉంది కదా. ఆయనకు కుర్ర తమ్ముడైన వాడు అంటే ఆయనకు తమ్ముడుగా పుట్టినవాడు అంటే ఉపేంద్రుడైన వామనావతారం. ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. బూడిద పూసిల వాని బుద్ధుల వాడు.
బూడిద పూసిన వాడంటే శివుడు. ఆ శివుడి వద్ద విద్యలు నేర్చుకున్నవాడంటే పరశురాముడు, శివుని శిష్యుడే ధనుర్విద్య నేర్చుకున్నాడని పురాణం. అందుకు బూడిద పూసిన వాని బుద్ధులవాడు. అటు తర్వాత మాడవన్నె లేడి వెంట మాయలబడిన వాడు. మాడవన్నె లేడంటే బంగారు లేడి వెంట మాయలబడిన వాడు. దూడల నావులగాచి దొరయైన వాడు. కృష్ణావతారం. ఆకాశాన బారే ఊరి అతివల మానముల కాకుసేయువాడు. ఆకాశంలో విహరించేటువంటి త్రిపురాసురుల భార్యల యొక్క పాతివృత్యాన్ని భగ్నపరిచిన మూర్తి. అంటే అధర్మ ప్రబోధంతో వాళ్ళని ధర్మభ్రష్టుల్ని చేసి త్రిపురాసురుల తేజం తగ్గించి శివుడు త్రిపురాసురుని సంహరించడానికి అవకాశం ఇచ్చి తద్వారా ధర్మ ప్రతిష్ఠ చేసిన బుద్ధావతార ప్రస్తావన అక్కడ కనిపిస్తున్నది. అందుకు ఆకాశాన పారే ఊరులు అంటే త్రిపురాసురులు, ఆకాశాన ఎగిరే ఊర్లవి. అందుకే ఆకాశాన పారే ఊరి అతివల మానములు కాకుసేయువాడు అంటే వృధాపరిచినటువంటి వాడు. తురగముపై వాడు. ఎంత చక్కగా వర్ణించారు చూడండి. తురగముపై వాడంటే కల్కి అవతారం. తురగముపై వాడు ఆ స్వామియే ఇందిరాదేవి గూడి శ్రీ వెంకటాద్రిపై స్థిరమైన వాడు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడని అన్నమయ్య మొత్తం చెప్తాడు. ప్రపంచమంతా చుట్టొస్తాడు, కానీ ఎక్కడికి చుట్టొచ్చినా వెంకటేశ్వరుడి దగ్గరే కూర్చుంటాడు ఆయన వచ్చి. అది విశేషం. 10 అవతారాలు కాదు, 10,000 అవతారాలను వర్ణించిన అన్ని మా వెంకటేశ్వరుడే అంటాడు. అది విశేషం. అందుకు అన్నమయ్య ఎన్ని భావించాడు ఆయనంత ఎవరూ భావించలేరు. శృంగార కీర్తనలో గొప్ప రక్తిని చూపిస్తారు, అలాగే వైరాగ్య కీర్తనలో విరక్తిని చూపిస్తారు. కానీ ఆ రక్తికి విరక్తికి కూడా కేంద్రం వెంకటేశ్వరునిపై అనురక్తి. ఆ అనురక్తిని కేంద్రం చేసుకుని ఇంత విహరించి ఎన్ని అద్భుతమైన భావనలు పలికించాడో లెక్కలేనన్ని ఆ మహానుభావుడు. ఆ స్వామి వెంకటేశ్వరుని వర్ణించిన వైనం పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ నుంచి అనేక చోట్ల కనిపిస్తూ ఒక కీర్తనలో తీవ్రమైన దివ్యానుభవంతో ఆయన వెంకటేశ్వరుడు ఎవరో తేల్చి చెప్పాడు. ఆ కీర్తనని ఒక్కసారి భావిద్దాం మనం. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు. నిత్యాత్ముడై అంటే శాశ్వతం, అజం, సనాతనం అని చెప్పబడే పరబ్రహ్మయై నిత్యమై సత్యమై సర్వత్రా వ్యాపించిన పరబ్రహ్మము ఎవరో ఆ సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఆ తత్వాన్ని వేదాంతములన్నీ ప్రతిపాదించిన తత్వమే పరబ్రహ్మ తత్వం ఉందో ఆ పరబ్రహ్మ తత్వమే వెంకటేశ్వరుడు. అంతేగాని మనం చూసే విగ్రహం మాత్రమే కాదు, ఆ విగ్రహం ప్రత్యణువు పరబ్రహ్మ స్వరూపం. ఈ స్పృహతో ఎవరు వెంకటేశ్వర స్వామిని చూస్తారో వారిది నిజమైన దర్శనం. ఆ దర్శనం మనకు చేస్తున్నాడు కనుకనే మన అన్నమయ్య పాట పట్టుకుని ఆదిదేవుణ్ణి దర్శిస్తున్నాం. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజ మోక్షమీయ జాలెడు నాతడు. ఏ మూర్తి లోకైకహితుడు ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాదు. ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడే మూర్తి సర్వాత్ముడు. ఏ మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఎవడయ్యా అయినా ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడివాడు, లోకములల్లా వేలేవాడు. ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడివాడు. ఏ మూర్తి నిజమోక్షం ఇయజాలెడు నాతడే మూర్తి లోకైకయితుడు. ఆ మూర్తి ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాదు అనిర్దేశవపు శ్రీమాన్. అమూర్తిరనగోతించో భయకుద్భయనాశన అయినటువంటి స్వామి ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాదు. ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడు. ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే ఏ దేవు దేహమున ఇన్నియున నంగెమరి ఏ దేవు విగ్రహం బి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు ఏ దేవు చైతన్యము ఇన్నిటికి
నాధారమే దేవుడ వ్యక్తుడే దేవుడ ద్వంద్వుడు ఆ దేవుడి వెంకటాద్రి విభుడు ఆ దేవుడి వెంకటాద్రి విభుడు ఏ వేల్పు పాదయుగ మెలయు నాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు ఏ వేల్పు పాదయుగ మెలయు నాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు ఏ వేల్పు సద్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు అని పరవశించి ఆ మూర్తి ఆ దేవుడు ఆ వేల్పుడు ఆ నిత్యుడు పరతత్వమే వెంకటేశ్వరుడిని పరవశించి చెప్పినటువంటి అన్నమాచారుల పాటల నుంచి మనం నేర్చుకోవాల్సిన అనేక అంశములే ఈరోజు ఉభయుల్ని స్మరించుకోవడం జరుగుతుంది. భాగవతులు చూపించిన భగవంతుణ్ణి తలంచుకుని తద్వారా మనకు కావలసిన అనేకమైన ధర్మాలు నేర్చుకోవచ్చు. అన్నమయ్య పాటలు సాహిత్యంగా చూసినా సంగీతంగా చూసినా దివ్యాతి దివ్యములు. భారతీయ మతం చేసుకున్న అదృష్టం అది. ఏ విధంగా ఈ మతాన్ని దెబ్బతీయాలని ఎందరు దుర్మార్గులు లోపల బయట ప్రయత్నించినప్పటికీ దీన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే అంత విస్తృతగా అల్లుకుపోయింది ఈ దివ్య మతం. ఏదో ఒక పుస్తకానికో ఒక ప్రచారానికో ఒక మందిరానికో ఇది పరిమితమై లేదు. ఒక్క వేదాల్లోనే హిందూ మతం దాగి ఉంటే మనకు మిగిలేది కాదండి. ఆ వేదాల్లోని మతం అంతా పురాణాల్లో స్మృతుల్లో వ్యాప్తి చెంది అటు తర్వాత ఇతిహాసాల్లో వర్ధిల్లి అటు తర్వాత భక్తుల జీవితాల్లో పల్లవించి వాళ్ళ అనుభవాల్లోంచి అది పరవశమై కావ్యాలుగా గానాలుగా గీతాలుగా వెల్లి విరిసి ఎల్లవేళలా హిందువుని పలకరిస్తూనే ఉంది. అందుకే ఈ దేశపు హిందువు వేదాలు అధ్యయనం చేయకపోయినా మోక్షం పొందగలడు. ఒక్క అన్నమయ్య పాట పట్టుకుని ధరించిపోగలడు. ఒక జానపదుడి గీతం వేదాన్ని అందించగలదు మనకి. అంత విస్తృతంగా భారతదేశంలో ఈ దివ్య వేద సంస్కృతి అంతటా వ్యాపించిపోయినది. అందుకు మనకి అన్నమయ్య పాటల్లో వేద ధర్మాలు ఎంత చక్కగా ఇమిడిపోయాయో మన సామెతలతో ఆయన అందమైన భావాలు పలికిస్తాడు. ఇక్కడ అనేక మంది తల్లులు పెద్దలు ఉన్నారు. మన యొక్క వారసత్వాన్ని సంస్కృతిని మర్చిపోతున్నారు. కానీ మనదైన సంస్కృతిని మనం మర్చిపోతే లాభం లేదు. మనం అనుకుంటాం మన భాషనే కదా మనం మర్చిపోతున్నామని. చాలా ఒక్కడి మర్చిపోతే ఇంటికి పునాది తీసిస్తే చాలా అన్నీ పోతాయి. వేరు కొడితే చాలు వృక్షమే దెబ్బతింటుంది. భాష ఒక్కడి దెబ్బతింటే చాలు సంస్కృతి అంతా దెబ్బతింటుంది. ఆ రహస్యం తెలుసు కనుకనే కలిపురుషుడు ఈ దివ్య భాషని దెబ్బతీసి ఒకటి మాతృభాషను దెబ్బతీశాడు, సంస్కృతాన్ని దెబ్బతీశాడు. దానితో మనం అటెటో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది అయ్యా మీరేదో వెంకటేశ్వర గురించి చెప్తే మేము భక్తిగా విని వెళ్ళిపోయి మా ఇంట్లో మేము మళ్ళీ మా పనుల్లో మేము పడదాం అనుకుంటే మీరు భాషా సంస్కృతి ఉద్యమం అంటారేంటండి? ఇదేమో సంస్కృతి ఉద్యమమా అంటే ఆ వెంకటేశ్వరుడు ఏరుకోరి పలికించుకున్న పాటలు ఇవి మర్చిపోవద్దు. ఈ మహానుభావుడు తానంత తాను ఆ కొండను చూసి పరవశించి పాడుకుని వెళుతూ ఉంటే ఆ తల్లి తోవలో ఆపి అన్నం పెట్టింది. చొచ్చిచి తల్లి నీ మరుగు అని ప్రారంభించి నమస్కరించి ఆ తల్లికి మంగాంబికా శతకం చెప్పాడు. ఆయన 100 పద్యాలు చెప్పాడు. అటు తర్వాత క్రమంగా వెళ్ళి స్వామి కుక్క ఆ ఆలయంలో ఒక్కొక్కటి చూస్తూ పాటలు చెప్పి స్నానం చేసి పంచె ఆరవేసుకున్నట్టు. ఆయన ఒక పంచె ఆరవేసి ఒక పంచె కట్టుకున్నాడు. ఆ పంచె ఆరే లోపల మరో శతకం చెప్పేట వెంకటేశ్వర స్వామి మీద. ఆరవేసిన బట్ట తడి ఆరేలోగా శతకం చెప్పేట మహాత్ముడు. ఇలా చెప్తూ ఉంటే అప్పుడు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యట ఆయన కల్లో. ఇలా రోజుకో పాట నాకు రాయకూడదా అని అడిగేటండి ఆయన. వెంకటేశ్వరుడు అడిగాడు. ఆయనకు అలా అడిగించుకోవడం చాలా సరదా. అలాగ అన్నమయ్యని అడిగాడు ఆయన, రోజుకొక్క పాట నాపై రాయకూడదా అని. అంత నచ్చే ఆయనకి. అప్పుడు ఆయన సంకీర్తన యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞం చేయడం విధానం ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఆయన హరిదాస వేషం ధరించి చుట్టూ తలపై పువ్వుల దండ చుట్టుకుని చిరుతులు ధరించి ఏకతార మీటుకుంటూ నర్తన చేస్తూ పరవశించి స్వామిపై కీర్తన రచించేబట్ట. కనీసం రోజుకొక్కటి, కనీసం. కానీ రోజుకొక్కటి కాదు, ఇంకా ఎక్కువ రచించాడు ఆయన. అన్ని రచించాడు కనుకనే 32,000 సంకీర్తనలు రాయగలిగాడు. వాటిని తన కాలంలోనే రాగిరేకుల మీద భద్రపరిచారు. ఈ విషయం ఆయనే ఆ 16 ఏళ్ల ప్రాయంలో తిరువేంగళనాథుండు ప్రత్యక్షం వైతేను అని ఆయనే రాసుకున్నాడు. అక్కడ
తిరువేంగళనాథుండు ప్రత్యక్షం వైతేను అని కనిపిస్తుంది మరి. అప్పుడు స్వామివారికి విన్నవించిన శృంగార సంకీర్తన అని ఒక దగ్గర, అధ్యాత్మ సంకీర్తన అని ఒక దగ్గర చక్కగా భావన చేసి ఆయన రచించారు. ఇలాగ తిరువేంగళనాథుడు ప్రత్యక్షమై వ్రాయించుకున్నటువంటి గొప్ప గొప్ప పాటలు ఆయనవన్నీ కూడా. అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి అన్నమాచార్యులు స్వామి పలికించి అతను పలుకుతూ ఉంటే విని ఆనందించారు. అలా వెంకటేశ్వర స్వామిని మెప్పించిన భాష తెలుగు. ఆ తెలుగులో పాటలు పాడిన అన్నమయ్య మనవాడు. ఇంకేం చెప్పేది చెప్పండి. అందుకు ఆ పాటల సొగసులోంచి మనం ఎన్ని నేర్చుకోవాలో అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే జీవితానికి కావాల్సిన పాఠాలు ఉన్నాయి, పిల్లలకు బోధించాల్సిన సామెతలు ఉన్నాయి. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. ఒక పెద్ద తరం మనకి వెళ్ళిపోయింది, ఒక తరం వెళ్ళిపోతుంది. మన వృద్ధాశ్రమాల పేర్లతో వాళ్ళని ఇళ్లలో కూడా ఉంచకుండా అక్కడ పెట్టేయాలని ప్రయత్నిస్తున్నాం. దాంతో వాళ్ళకి పాపం సామెతలు బ్రతికించే ప్రయత్నం చేద్దామన్నా కుదరడంలే. మనకా తెలియదు. పిల్లలకు కూర్చోబెట్టి జోలపాట పాడదామన్నా లేదు పాపం. హుస్సూరుకో హుస్సూరుకో పడుకో పడుకో అని తిట్టడమే. ఇంగ్లీష్లో అబ్బా వీడు బ్లడీ నిద్రపోడే అని అనడమే. అంతేగాని చక్కగా తెలుగు పాట పాడదామన్నా లేదు. అన్నమయ్య పాడిన జో అచ్యుతానంద జోజో ముకుంద రావ్య పరమానంద రామ గోవింద, అది ఆయన రచించిన పాట. మనకు తెలుసా చాలా మందికి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. శ్రీ వెంకటేశాయ గోవిందాయ శ్రీనివాసాయ నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.